హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లేదా ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు. మీరు ఆర్డర్ పొందాలనుకుంటే ఆర్డర్స్ రావడం లేదు. బట్ యూట్యూబ్లో హౌ టు గెట్ ఫ్రీలాన్సింగ్ ఆర్డర్స్ అంటే చాలా వీడియోస్లో వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళు ఫిల్ చేస్తున్నారు, అమౌంట్ అనేది ఎండ్ చేసుకుంటారు. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఆర్డర్స్ వస్తున్నాయి, మీకు ఎందుకు ఆర్డర్స్ రావడం లేదని. అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం కంప్లీట్గా అసలు ఫ్రీలాన్సింగ్లో అమౌంట్ రియల్గా వస్తుందా, 2026లో ఏ యొక్క థింగ్స్ వర్కౌట్ అవుతాయి, ఫ్రీలాన్సింగ్లో తెలియని నిజాలు ఏంటివి యూట్యూబర్స్ మీకు షేర్ చేయని నిజాలు, అవి దాని గురించి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో ఫస్ట్ థింగ్, ఫ్రీలాన్సింగ్ వర్క్ అవుతుందా లేదా. ఫ్రీలాన్సింగ్ అనేది వర్క్ అవుతుంది, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్ గా ఉండాలి, మీకు పర్సనల్ బ్రాండింగ్ అనేది ఉండాలి, మీకు ఆల్రెడీ రివ్యూస్ అనేది ఉండాలి. మీరు బిగినర్ వెళ్ళేసి అప్వర్క్ లో, ఫైవర్ లో గిగ్ అనేది మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటే కాదు. అక్కడ మీరు అమౌంట్ అన్న ఇన్వెస్ట్ చేయాలి, టైం అన్న ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఫ్రీలాన్సింగ్ రెగ్యులర్ వర్క్స్ అయినా థంబ్నెయిల్ డిజైనింగ్, లోగో డిజైనింగ్, బ్యానర్ డిజైనింగ్, సోషల్ మీడియా పోస్ట్ డిజైన్లు వర్క్ అవుతుందా లేదా. వర్క్ అవుతుంది. అక్కడ కూడా ఆల్రెడీ చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఆ ఏజెన్సీకి పోతారు, డబ్బులు లేని వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా క్యాన్వాలో లేదా ఏఐ టూల్స్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటారు. మిడిల్లో ఉన్న పీపుల్ ప్రైస్ సెన్సిటివ్. సో మీకు 300 రూపీస్ 150 రూపీస్కి ఒక పోస్టర్ చేయమంటారు. ఆ యొక్క పోస్టర్కి అప్డేట్స్ మటుకు 30 to 40 అప్డేట్స్ ఉంటాయి. సో అక్కడ మీరు డ్రైన్ అవుట్ అవుతారు. సో ఈ అన్నిటికీ ఇవన్నీ హిడెన్ ట్రూత్స్. సో దీనికి అన్నిటికీ సొల్యూషన్ అనేది పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ లో మీకున్న బెనిఫిట్ ఏంటంటే మీ యొక్క అథారిటీ చూపించుకోవచ్చు. అది మీకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఎవరైనా వచ్చేసి మీకు ప్రైస్ నెగోషియేట్ చేస్తున్నారు అంటే అక్కడ మీరు ప్రాజెక్ట్ కోసం మీరు ప్రైస్ తగ్గించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ రెగ్యులర్ ఇన్కమ్ అనేది కంటెంట్ క్రియేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు అక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. అది అందువల్ల పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో చేంజెస్ ప్రీవియస్ గా 2024 to 2025 కి ఉన్న చేంజెస్ ఏంటంటే టాప్ ఫ్రీలాన్సింగ్ సైట్స్ అయిన అప్వర్క్ అండ్ ఫైవర్ అనేది వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది వెళ్ళారు. సో మీరు టాప్ లో లేదా మీకు రెగ్యులర్ ఆర్డర్స్ రావాలంటే వాళ్ళ యొక్క మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. ఫైవర్ అయితే $15, అప్వర్క్ అయితే $19 పర్ మంత్. సో ఈ రెండు. సో మీకు అప్వర్క్ లో చూసుకుంటే మీరు ప్రపోజల్ ఏదైనా ఒక వర్క్ కి మీ యొక్క బిడ్ చేయాలంటే మీరు 15 కనెక్ట్స్ అనేది తీసుకోవాలి. ఒక్కొక్క కనెక్ట్ అనేది టోకెన్ అనేది $0.15 అవుతుంది. సో మీరు ఒకరికి ప్రపోజల్ సెండ్ చేయాలంటే $3 అనేది అవసరం అవుతుంది. సో ప్రీవియస్ లాగా జస్ట్ మీరు ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆప్టిమైజ్ చేసుకుంటే ఆర్డర్స్ వస్తాయంటే రావు. సో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇది అనదర్ ట్రూత్. నెక్స్ట్ ట్రూత్ ఏంటంటే మీరు బిగినర్ గా ఆర్డర్స్ పొందే ఛాన్స్ ఉందా లేదా. బిగినర్స్ గా ఆర్డర్స్ పొందే ఛాన్స్ లేదు. ఎందుకంటే స్కామ్స్ వల్ల క్లయింట్ అనేది అమౌంట్ ప్రీపేడ్ చేయడంలో ఆలోచిస్తున్నాడు. సో అందువల్ల బిగినర్ ని ఎవరు నమ్మరు. సో దీనికి కూడా సొల్యూషన్ పర్సనల్ బ్రాండింగ్. సో పర్సనల్ బ్రాండింగ్ ఉంటేనే మీకు ఫ్రీలాన్సింగ్ లో అమౌంట్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ అనేది ఇప్పుడున్న టైంలో మీకు అట్లీస్ట్ 15 to 20 కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ ఇచ్చే క్లయింట్స్ ఉంటేనే మీరు ఫ్రీలాన్సింగ్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద తీసుకోండి. ఎందుకంటే మీకు 1-2 క్లయింట్స్ ఉన్నారంటే ఆ క్లయింట్స్ మోస్ట్లీ ఫ్రీలాన్సింగ్ లో వచ్చే క్లయింట్స్ స్మాల్ టు మీడియం బిజినెస్. సో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తో స్ట్రెస్డ్ అవుట్ న్యూ ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేసుకోవాలని వస్తారు. సో లిమిటెడ్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ట్రై చేయడానికి ఉండదు. సో మీకు ఒక క్లయింట్ ఈ రోజు వచ్చినా నెక్స్ట్ మంత్ లేదా ఆ నెక్స్ట్ మంత్ డ్రాప్ అవుతారు. సో అందువల్ల మీకు బ్యాకప్ గా క్లయింట్స్ ఉంటేనే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది. అందువల్ల ఫ్రీలాన్సింగ్ ఎప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద తీసుకోకండి, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తీసుకోండి. సో పర్సనల్ బ్రాండింగ్ వచ్చేసరికి ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మీకు అథారిటీ ఉంటుంది. కస్టమర్ మిమ్మల్ని ఆన్లైన్ లో చూసినప్పుడు వాళ్ళకు క్లారిటీ వస్తుంది. మీ యొక్క వర్క్ ప్రాసెస్, మీరు చేసింది రిజల్ట్ వాళ్ళకి నచ్చింది, ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతారు. మీకు అథారిటీ ఉంది కాబట్టి ప్రైస్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక లోగో డిజైన్ చేయడానికి ఫైవర్ లో $10 $20 తీసుకుంటే పర్సనల్ బ్రాండింగ్ ఉన్న ఒక వ్యక్తి జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో తన రెగ్యులర్ వర్క్ అప్డేట్ చేస్తూ లోగో డిజైనింగ్ కి 1 lakh ఛార్జ్ చేస్తున్నాడు. సో ఏమన్నా హెవీ ఇస్తానంటే సో 3 డిజైన్ కాన్సెప్ట్స్ ఇచ్చి 1 lakh ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది పవర్ ఆఫ్ పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ అనేది కంపల్సరీ ఉంటేనే మీకు రెగ్యులర్ ఆర్డర్స్ వస్తుంది. మీకు రెగ్యులర్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క వర్క్ హెవీగా హ్యాండిల్ చేయలేకపోతే మీరు ఇంకొకరిని హైర్ చేసుకుని ఏజెన్సీ కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో అందువల్ల పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకోండి. పర్సనల్ బ్రాండింగ్ వల్ల అనదర్ బెనిఫిట్ ఏదంటే
ఎవరైతే మీ యొక్క సెక్టార్లో లోగో డిజైన్ నేర్చుకోవాలన్న వాళ్ళకి కోర్సు సెల్ చేసుకోవచ్చు. మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్లో మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సెకండరీ ఇన్కమ్ సోర్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో అందువల్ల నేను ఫైనల్గా ఈ వీడియోని ఎలా కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఫ్రీలాన్సింగ్ అనే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పనికి రాదు. ఫ్రీలాన్సింగ్ లో సక్సెస్ కావాలంటే మీకు పర్సనల్ బ్రాండింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇది ఫ్రీలాన్సింగ్ యొక్క హార్డ్ ట్రూత్. మీరు లేదు నేను బిగినర్ గా ట్రై చేస్తా అంటే మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే కాలేజ్ లో ట్రై చేయండి. బయటకు వచ్చేసరికి రెగ్యులర్ గా మీరు ట్రై చేస్తా వస్తే 1-2 క్లయింట్స్ అవుతారు. అలా మీరు రివ్యూస్ బిల్డ్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ లో సర్వైవ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కూడా పర్సనల్ బ్రాండింగ్ లేదంటే ప్రైస్ అనేది మీ కంట్రోల్లో ఉండదు. పర్సనల్ బ్రాండింగ్ ఉంటేనే ప్రైస్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఆల్వేస్ పర్సనల్ బ్రాండింగ్ ని యూజ్ చేసుకుని కంటెంట్ క్రియేషన్ చేయండి. కంటెంట్ క్రియేషన్ చేయడం వల్ల ఇంకొక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ షేరింగ్ స్కిల్ పెరుగుతుంది. సో అందువల్ల ఇవన్నీ పెంచుకోవాలంటే పర్సనల్ బ్రాండింగ్ అనేది మ్యాండేటరీ. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీ ఫ్రీలాన్సింగ్ గురించి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.